ఈ వీడియోలో మనం మన యొక్క రామ్సీ న్యూస్ వెబ్సైట్లో ఏ విధంగా యూట్యూబ్ వీడియోని హోమ్ పేజ్లో మార్చొచ్చో చూద్దాం. ఫస్ట్ ముందుగా మనకు వెబ్సైట్లో యూట్యూబ్ వీడియో ఎక్కడ ఉందో చూద్దాం. లైవ్ వీడియో కానీ బులెటిన్ వీడియో కానీ మనకు వెల్కమ్ టు వాయిస్ 7 తెలుగు న్యూస్. అంతేకాకుండా మొబైల్ వ్యూలో కూడా కనబడడం జరుగుతుంది. సో ఈ వీడియో మార్చడాన్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో అందుకోసం ముందుగా మన వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏ యూఆర్ఎల్ ఎంటర్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే ఈ విధమైన డాష్బోర్డ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ డాష్బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే టెంప్లెట్స్ పైనకి వెళ్ళాలి. టెంప్లెట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ అనక సపరేట్ మనకు పేజ్ ఉండడం జరుగుతుంది. ఈ పేజ్ వచ్చిన తర్వాత ఈ పేజ్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కనబడుతున్న ఎడిట్ విత్ ఎలిమెంటార్ అనే లింక్ పైన క్లిక్ చేయాలి. దీనిపైన మాత్రమే క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకు కంప్యూటర్లో మాత్రమే వర్క్ అవుతాయి. సో ఇలా వచ్చిన తర్వాత వెల్కమ్ టు వాయిస్ 7 తెలుగు వీడియో ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియోని చేంజ్ చేయడానికి ఇక్కడ మనకి ఈ వీడియో సెకండ్ కార్నర్లో రెండవ చివరిలో ఇక్కడ పెన్ బొమ్మ పైన క్లిక్ చేసి తర్వాత ఇక్కడ వచ్చిన మన వీడియోని ఇక్కడ మార్చవచ్చు. సో నేను కొత్త వీడియో కోసం నేను ఈ ఛానల్ యొక్క లింక్లోకి వెళ్ళాను. సో యూట్యూబ్ లింక్లోకి వెళ్ళాను. ఛానల్లో కొత్త వీడియో అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ వీడియో పైన రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లింక్ అడ్రస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూట్యూబ్ లింక్ అనేది కాపీ అవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు ఈ వీడియోని ఓపెన్ చేసి వాచ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ వీడియో యూఆర్ఎల్ ఇలా కూడా చేయొచ్చు. వెల్కమ్ టు వాయిస్ 7 తెలుగు. సో ఇలా చేసిన తర్వాత మనం ఏంటంటే వీడియో లింక్ని కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ లింక్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఈ పక్క ట్యాబ్లోకి వచ్చి పేస్ట్ చేయాలి. మీరు ఇప్పుడు చూడండి వెల్కమ్ టు వాయిస్ 7 తెలుగు. కొత్త వీడియో అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఇలా చేసిన తర్వాత అప్డేట్ చేయడం అనేది కంపల్సరీ. ఇలా అప్డేట్ చేయకుంటే మనకు ఈ వీడియో అనేది కనబడదు. సో ఇప్పుడు ఈ వీడియో అప్డేట్ అయిందో లేదో తెలుసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ నేను వెబ్సైట్ ట్యాబ్లోకి వచ్చాను. పాత వీడియో 25వ తేదీ 7వ నెల యొక్క బులెటిన్ ఉండడం జరిగింది. సో నేను ఇప్పుడు ఈ పేజీ కనుక రిఫ్రెష్ చేసినట్టయితే కనుక 27వ తేదీ బులెటిన్ అనేది రావడం జరగాలి. సో ఇప్పుడు వచ్చిందో లేదో చెక్ చేద్దాం. మీరు ఇప్పుడు చూడొచ్చు 27వ తేదీ యొక్క బులెటిన్ అనేది రావడం జరిగింది. అంటే కొత్త వీడియో అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మన రామ్సీ యొక్క న్యూస్ వర్షన్ వెబ్సైట్లో మీ యొక్క వీడియోని ఈ విధంగా అప్డేట్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు మరొకసారి నేను మళ్ళీ చూపిస్తాను సమరీ రూపంలో. ముందుగా లాగిన్ అయిన తర్వాత మనం టెంప్లెట్స్లోకి వెళ్ళాలి. టెంప్లెట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు యూట్యూబ్ అనే పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు సమరీ మరొకసారి చూద్దాం. అందుకోసం ముందుగా మనం వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టెంప్లెట్స్ అనే మెనూని క్లిక్ చేయాలి. సో ఇందులోకి వచ్చిన తర్వాత మనకి యూట్యూబ్ అనే పేజ్ ఉంటుంది. ఈ యూట్యూబ్ పేజ్ని సెలెక్ట్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటార్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఒక కొత్త యూట్యూబ్ వీడియో లింక్ని తీసుకొని సో ఇక్కడ కనబడుతున్న ఈ వెల్కమ్ టు వాయిస్ 7 తెలుగు న్యూస్. నేను సుధా బులెటిన్. మనకి ఇక్కడ సెడ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ సెడ్ మెనూలో మనం వీడియో లింక్ పేస్ట్ చేస్తే మనకు కొత్త వెల్కమ్ టు వాయిస్ 7 తెలుగు. ఇలా అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ బటన్ పైన క్లిక్ చేసి సెకండ్ కార్నర్లో ఇక్కడ బటన్లో చూడవచ్చు. ఇక్కడ అప్డేట్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మాత్రం అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇది రిఫ్లెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం హోమ్ పేజ్లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వీడియో అనేది అప్డేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.